హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే రిడక్షన్ ఫార్ములాస్లో దాదాపు 6 ఉంటాయి నాన్న. దాంట్లో సైన్ పవర్ ఎన్ఎక్స్, కాస్ పవర్ ఎన్ఎక్స్, టాన్ పవర్ ఎన్ఎక్స్, కాట్ పవర్ ఎన్ఎక్స్, సికిన్ పవర్ ఎన్ఎక్స్, కొసికిన్ పవర్ ఎన్ఎక్స్, ఇలా 6 ఉంటాయి. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ సైన్ పవర్ ఎన్ఎక్స్, కాస్ పవర్ ఎన్ఎక్స్, నెక్స్ట్ టాన్, నెక్స్ట్ సికిన్. ఇవి రిపీటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్. సో దాంట్లో ఫస్ట్ వన్ చెప్తాము. ఫస్ట్ వన్ చెప్పుకునే ముందు మనం ఇంకా ఇంటిగ్రేషన్లో ఫస్ట్ ఫంక్షను, సెకండ్ ఫంక్షను అని ఫస్ట్ మనం అంటే దాన్ని తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలని దానికి ఆర్డర్ ఫామ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఐలేట్ అనే ఈ వర్డ్ గాను గుర్తుపెట్టుకున్నారంటే దాన్ని బట్టి మీరు అనేది అంటే ఆ ఆర్డర్ మనం ఎలా తీసుకోవచ్చు అని చెప్పచ్చు. ఇక్కడ ఎండింగ్ నుంచి తీసుకున్నాను. ఎండింగ్ నుంచి అంటే మామూలుగా అయితే ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఐ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఈ చూద్దాం. ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్. అంటే ఎక్స్పోనెన్షియల్లో ఉండేటివి ఫంక్షన్స్ ఉండేటివి తీసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఈ పవర్ ఎక్స్ అని, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అని. నెక్స్ట్ సెకండ్ వన్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్. ఈ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అంటే మనకు అందరికీ తెలుసు. ఏం చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 6 ఉన్నాయి కదా, సైన్ తీటా, కాస్ తీటా, టాన్, కాట్, ఎక్సెట్రా. వీటిని కూడా ఎక్సెట్రా, ఇవి కూడా ఎక్సెట్రా. నెక్స్ట్ ఏ అంటే మనం ఏ కన్సిడర్ చేస్తాం? ఇక్కడ ఏ అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ కన్సిడర్ చేస్తాం. ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు ఎక్స్ అని, ఎక్స్ స్క్వేర్ అని, 1 + x అని, ఇవంతా కూడా మనం అండ్ సో ఆన్, ఇవి ఎక్సెట్రా. వీటన్నిటిని కూడా మనం ఆల్జీబ్రా ఫంక్షన్స్గా డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ లాగర్థమిక్ ఫంక్షన్స్. ఈ లాగర్థమిక్ ఫంక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా లాగ్ ఎక్స్ అని, లాగ్ ఎక్స్ స్క్వేర్ అని, నెక్స్ట్ లాగ్ ఆఫ్ 1 + x అని, ఇట్లా ఎక్సెట్రా. ఇవంతా కూడా లాగర్థమిక్ ఫంక్షన్గా తీసుకుంటాం. దీంట్లో ఈ ఫస్ట్ వన్ ఏమొస్తుంది? ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం? ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ సైన్ పవర్ ఎన్ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, ఎక్సెట్రా. వీటన్నిటి కూడా అంటే టాన్ తర్వాత కాట్ తీసుకోవచ్చు, సీకిను, ఇవంతా కూడా ఇన్వర్స్ ఫంక్షన్స్ కదా. ఈ ఆర్డర్ మనం బేస్ చేస్తాం. ఫస్ట్ ఏంటన్నా ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్, సెకండ్ లాగర్థమిక్ ఫంక్షన్స్, థర్డ్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్, ఫోర్త్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఈ మనం ఐలేట్ అనే ఆ వర్డ్ యూజ్ చేయడం వల్ల మనకు ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్కి మనం ఆల్రెడీ మీకు చెప్పాను, f(x), g(x) ఆ 2 ఫంక్షన్స్ అని తీసుకుంటామా. అంటే ఆ f(x), g(x) అనేది మనకు ఫార్ములా కూడా ఉంది. అంటే ఫస్ట్ ఫంక్షన్ ఏది, గో ఫర్ ఫస్ట్ ఫంక్షన్ అండ్ సెకండ్ ఫంక్షన్ మనం ఎలా డిసైడ్ చేసుకొని అప్లై చేస్తాము, ఆ ఫార్ములా ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ f(x), g(x) dx. అంటే దీని ఫార్ములా ఫస్ట్ ఫంక్షన్ అని తీసుకుంటాం, మీ సెకండ్ ఫంక్షన్ కదా. అంటే f(x) ఇంటిగ్రల్ g(x) dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ f(x) ఇంటిగ్రల్ g(x) dx హోల్
అంటే ఈ మొత్తానికి ఈ ఇంటిగ్రల్ ఉంది కదా దీనికి డిఎక్స్. ఈ ఫార్ములా మనం అప్లై చేసామంటే దీన్ని బేస్ చేసుకుని అంటే ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఎక్స్ సైన్ ఎక్స్ అని తీసుకున్నాం. ఎక్స్ సైన్ ఎక్స్ అని తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది మనం ఏం తీసుకుంటాం, ఆల్జిబ్రా ఫంక్షన్స్. ఇది ఏంటి మనకు ఆర్డర్లో చూడండి, ఈ సైన్ అనేది ఏంటి, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్. ఫస్ట్ మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఎల్ అంటే లాగరిథమిక్, ఏ అంటే ఆల్జిబ్రా. ఆల్జిబ్రా తర్వాత కూడా ట్రిగ్నామెట్రీ, అంటే ఆల్జిబ్రా ఫంక్షన్ దీన్ని ఎఫ్ అనుకుంటాం, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ అంటే ఈ సైన్ ఎక్స్ని జీ అనుకుంటాం. అంటే దీని ఫస్ట్ ఫంక్షన్ అని, ఇది సెకండ్ ఫంక్షన్ అని మీనింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఫార్ములా అప్లై చేసినట్టే వచ్చేదా మనకి రిజల్ట్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్కి తీసుకోవాలంటే ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఉంది. అంటే మనకి ఎక్స్పోనెన్షియల్ అనేది మనకి ఎండింగ్ ఉండేది ఎక్స్పోనెన్షియల్. ఇన్వర్స్ ఫంక్షన్ అంటే స్టార్టింగే వస్తుంది మనకు, ఇక్కడ మనకు స్టార్టింగే వచ్చేది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఎక్స్పోనెన్షియల్ అనేది ఎండింగ్. అంటే మనకి స్టార్టింగ్ వచ్చి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఈ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అనేది ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్గా కన్సిడర్ చేస్తాం. ఈ పవర్ ఎక్స్ అనేది లాస్ట్ కాబట్టి దీన్ని జీ ఆఫ్ ఎక్స్గా కన్సిడర్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ దీన్ని ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్, ఇప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్ ఇన్వర్స్ ఫంక్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ లాగరిథం తీసుకుంటాం, లాగ్ ఎక్స్ సైన్ ఎక్స్. ఈ లాగరిథమిక్ ఫంక్షన్ అంటే ఇక్కడ చూడండి, లాగరిథమిక్ అంటే సెకండ్ లెటర్ మనకు లాగరిథం. ఈ లాగరిథం అనేది మనం ఏం తీసుకోవచ్చు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకోవచ్చు. ఈ సైన్ ఎక్స్ అనేది ట్రిగ్నామెట్రీ కదా, ఇక్కడ టీ, ఈ టీ కాబట్టి ఏం తీసుకోవచ్చు, ఇక్కడ సెకండ్ ఫంక్షన్ అంటే జీ ఆఫ్ ఎక్స్గా తీసుకోవచ్చు. అంటే ఇట్లా మనం థర్డ్ ఎగ్జాంపుల్ థర్డ్ అయింది కదా, ఫోర్త్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు లాగ్ ఎక్స్ అయింది, లాగరిథమ్స్ ట్రిగ్నామెట్రీ అయింది, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ట్రిగ్నామెట్రీ ఆల్రెడీ ఇక్కడ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఇన్వర్స్ ఫంక్షన్ అయింది. నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్పోనెన్షియల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అంటే ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. దీంట్లో కూడా ఎక్స్ అనేది మనకు ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్. అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి హైలైట్లో ఫస్ట్ అనేది ఏంటి మనకు ఆల్జీబ్రా ఫంక్షన్ వస్తుంది, ఆ తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్. అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ కాబట్టి ఈ ఐదే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ అనేది ఏం తీసుకుంటాం, విల్ గో ఫర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేది ఏంటి, ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటాం. ఇట్లా మనం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ కూడా మనం ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్గా మనం కన్సిడర్ చేసి మనం అప్లై చేయాలంటే కన్ఫామ్గా మీకు ఈ హైలైట్ అనే కీవర్డ్ మీకు కానీ తెలిసిందంటే ఐడియా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరే చేయగలరు. ఓకేనా, మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేమ్మా, థ్యాంక్ యూ.